నేను ఈ షాంపూలో యూజ్ చేసిన ప్రతి ప్రోడక్ట్ కూడా ఆర్గానిక్ అండి. మీరు ఒకసారి చూసుకుంటే ప్రతిదీ కూడా క్వాలిటీ మాత్రమే మేము చూస్ చేసుకుంటాము. ఆ క్వాలిటీ మాత్రం వాళ్ళు అందిస్తారండి. సో ఇన్కేస్ ఒకసారి మీరు యూజ్ చేసిన తర్వాత మీకే డిఫరెన్స్ తెలుస్తుంది మీ హెయిర్ ఫాల్లో. ఇన్కేస్ ఎవరికైనా సరే ఫ్రీగా ఉండి చేసుకోవాలనుకుంటే ఒకసారి ప్రాసెస్ చెప్తాను. సో మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. స్టార్టింగ్ అయితే ఒక 1 కేజీ కుంకుడుకాయలు 1 కేజీ శీకాకాయ ఇలా తీసుకొని 1:1 రేషియోలో తీసుకొని వాటిని హాట్ వాటర్లో బాగా మరిగించండి. మరిగించిన తర్వాత మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది అసలు చల్లనీళ్ళు అయితే తగలకూడదండి, ఫంగస్ పట్టేస్తుంది. మరగబెట్టిన తర్వాత ఒక 2 డేస్ సైడ్ పెట్టేసి దాని నుంచి పల్ప్ సపరేట్ చేసేయండి. మొత్తం మంచిగా దాని నుంచి వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసేయండి. వాటర్ ఎక్కువ మిక్స్ చేయొద్దు. దాన్ని మళ్ళీ దగ్గరికి మరిగిస్తే మీకు హాఫ్ క్వాంటిటీ వచ్చేంత వరకు మరగబెట్టండి. వచ్చిన తర్వాత మీకు ఒక గమ్ ఫార్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇట్లా టచ్ చేస్తే బెల్లం పాకం ఆ టైప్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత దానిలోని అది సైడ్కి ఉంచేయండి. ఉంచేసిన తర్వాత మీకు సపరేట్గా మీకు బయట గోంతు కటోరీనా ఒకటి దొరుకుతుంది, బాదం గమ్ అంటారు. అది ఎందుకంటే మన హెడ్ని కూల్ చేస్తుంది అనమాట. మనం లోపల తీసుకొచ్చి తింటే బాడీ ఇన్స్టెంట్గా కూలింగ్ ఇస్తుంది అనమాట. అది ఒక రోజు కానీ ఎక్కువ నానబెట్టకూడదు. ముందు రోజు నానబెట్టండి. తర్వాత రోజుకి మీకు ఒక దూదిలాగా వస్తుంది ఫామ్, దాన్ని గ్రైండ్ చేయాలి, మెత్త పేస్ట్ అయిపోతుంది. సో అదొక సైడ్ పెట్టేయండి. నెక్స్ట్ ఫ్లాక్ సీడ్స్ అండ్ మెంతులు ఉంటాయి కదా, ఈ రెండు కూడా వాటర్లో మరగబెట్టండి, మంచిగా మరిగించండి. మరిగించినప్పుడు దాన్ని ఒక జెల్ ఫామ్ అవుతుంది, మీకు అసలు సాఫ్ట్ జెల్ ఒకటి వస్తుంది. అది ఎక్స్ట్రాక్ట్ చేసేయండి, వడకట్టేస్తే మీకు జెల్ వస్తుంది. సో ఈ 3 కూడా మీరు మంచిగా మిక్స్ చేయాలి. మీరు బ్లెండర్ ఉంటే బ్లెండర్ యూస్ చేయండి, లేదంటే మిక్సీ కూడా యూస్ చేసి బ్లెండ్ చేసేసుకోవచ్చు. చేస్తే మీకైతే షాంపూ అయితే రెడీ అయిపోతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఫోమ్ రాకపోయినా బట్ మీకు జుట్టు వదలడానికి అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది. మీకు హెయిర్ ఫాల్ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఈ అష్యూరెన్స్ అయితే నేను ఇవ్వగలనండి. మీకు డౌట్ రావచ్చు, అంటే పాడవుతుంది కదా, ఫంగస్ పడుతుంది కదా, ప్రిజర్వేటివ్స్ ఏమి యాడ్ చేయొచ్చు, కెమికల్ ప్రిజర్వేటివ్స్ అని మీరు అనుకోవచ్చు. మేము ఇందులో ఎటువంటి కెమికల్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయమండి. మేము యూజ్ చేసేది బయోఎన్జైమ్. అది 1 లీటర్కి 30 ml యూజ్ చేస్తాం బయోఎన్జైమ్. ఇది మొత్తం ఇంట్లోనే ఆకులు కూరగాయలు వీటితో చేసే ప్రిజర్వేటివ్ అండి. ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయండి. ఇలా ఎవరికైనా సరే ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే, అంటే వర్క్ చేసే వర్కింగ్ లేడీస్ కానీ, ఎవరికైనా వర్కింగ్ ఉమెన్స్ కానీ, ఇంట్లో ఎవరికైనా సరే మీకు టైం లేని ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్ కావాలి కొనుక్కోవాలనుకుంటే మేము బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా సేల్ చేస్తామండి. ఇన్ కేస్ ఎవరికైనా బల్క్ ఆర్డర్స్ ఉన్నా సరే మాకు ఒక 10 days ముందు చెప్తే మేము సప్లై కూడా చేయగలము. ఎవరికైనా రీసెల్లింగ్ పర్పస్ కావాలి అనుకుంటే మేము వాళ్ళకి రీజనబుల్ ప్రైజెస్లో కూడా మేము అందించగలుగుతాము. బట్ ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళకి మేము రీసెల్లింగ్ కూడా మీకు చేయాలనుకుంటే చాలా తక్కువ ప్రైస్కి మీకు అయితే అందించగలుగుతాం. ఆఫ్లైన్లో అయితే జనరల్గా ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారండి మా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే. ఆన్లైన్ వాళ్ళకి ఎట్లా అంటే 180 రూపీస్ అండి. 200 ml బాటిల్ వచ్చేసి 180 రూపీస్ ప్లస్ డెలివరీ ఛార్జెస్ వచ్చేసి DTDC వాళ్ళు తీసుకుంటారు. అది కూడా కస్టమరే పే చేసుకోవాలి ఆన్లైన్లో.